ప్రశ్న వేశారు. இயேசு கிறிஸ்து அங்க ஒரு கேள்வி கேட்கிறார். ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని. என் ஜனங்கள் என் குறித்து என்ன நினைக்கிறார்கள்? అప్పుడు శిష్యులు చెప్పిన జవాబు చాలా వింతగా ఉంది. அங்க சீஷர்கள் சொன்ன பதில் அது ரொம்ப ఆశ్చర్యமானது. కొందరేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను అని చెప్పారు. கொஞ்சம் பேர் யோவான் ஸ்நானகர் என்று சொன்னார்கள். కొంతమంది ఏమో ఏలియా అన్నారు. சில பேர் ஏலியா என்று சொன்னார்கள். కొంతమంది ఇర్మియా అనుకున్నారు. சில பேர் எரேமியா అన్నారు. లేకపోతే ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు. இல்லாட்டி தீர்க்கதரிசிகள் என்று. ఈ యూదులు కూడా మన భారతదేశంలో ప్రజలాగే ఉన్నారు. யூத ஜனங்கள் கூட இந்த இந்திய தேசத்துல இருக்கிற மாதிரி இருக்கிறாங்க. బాప్తిస్మం ఇచ్చే యోహాను ముందే చనిపోయాడు. யோவான் ஸ்நானகர் அப்பதான் அவர் மரித்தார். సో ఇప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే 6 నెలలు చిన్నవాడు. యేసు క్రీస్తు యోహాన్ స్నానగర్ కాట్లం 6 మాసం చిన్నవాడు. కానీ యేసుక్రీస్తునేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను అని పిలుస్తున్నారు. అనే యోహాన్ స్నానగర్ అంతా యేసు క్రీస్తు కూడా కూపిడారు. మరి కొంతమంది దాదాపు 1000 సంవత్సరాల కిందట 900 సంవత్సరాల కింద చనిపోయిన ఏలియా మళ్ళీ వచ్చాడు అంటున్నారు. 1000 வருஷத்துக்கு முன்னதாக இறந்து போன ஏலியா வருகிறார். మరి కొంతమంది ఏమో యేసుక్రీస్తు కంటే ముందు 600 సంవత్సరాల ముందు చనిపోయిన ఇర్మియా అంటున్నారు. 600 வருஷத்துக்கு முன்னதாக மரித்து போன எரேமியான்னு சொல்றார். లేకపోతే ఇంకా కొంతమంది ప్రవక్తలు చనిపోయారు, వారిలో ఒకడు మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారు. அவங்களே யார் தீர்க்கதரிசி ஏற்பாடும் அவங்க வந்திருக்கிறாங்கன்னு சொல்றாரு. సరేగా వాళ్ళందరూ ఏమనుకున్నా కానీ அவங்க யார் என்ன நினைத்தாலும் మీరేమనుకుంటున్నారు? நீங்க என்ன நினைக்கிறீங்க? ఒకరు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? நான் உங்களுக்கு கேள்வி கேட்டா நீங்க என்ன சொல்வீங்க? చచ్చిపోయినవాడు మళ్ళీ తిరిగి వస్తారని నమ్ముతున్నారా? మళ్ళీ పుడతారని? மரித்து போனவங்க மறுபடியும் அவங்க மறுபடியும் பிறப்பார்கள் நீங்க நினைக்கிறீங்களா? పాస్టర్ జైపాల్ గారు మళ్ళీ పుడతారా? పాస్టర్ జైపాల్ మறுபடியும் பிறப்பாரா? మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారు, ఆయన మళ్ళీ వస్తారా? எங்க அப்பா எப்போ மரித்தாரோ அவர் மறுபடியும் பிறப்பாரா? కొంచెం జవాబు చెప్పండి. கேள்விக்கு பதில் சொல்லுங்க. வரமாட்டார். సరే, ఇవన్నీ విన్న తర్వాత இதெல்லாம் நம்ம கேட்ட பிறகு యేసు ప్రభు సూటిగా ఒక ప్రశ్న శిష్యులను అడిగారు. యేసు క్రీస్తు శిష్యులే నేరుగా ఒక కేள்வி கேட்கிறார். వారు నా గురించి ఏం మాట్లాడినా సరే కానీ మీరు నేను ఎవరినని అనుకుంటున్నారని అడిగారు. அவங்க என்ன நினைத்தாலும் பரவாயில்லை, நான் நீங்க என் குறித்து என்ன நினைக்கிறீங்கன்னு கேட்கிறாரு. దానికి పేతురు చాలా చక్కని జవాబు చెప్పాడు. அதுக்கு பேதுரு அங்க நல்ல ஒரு பதில் தருகிறார். 16వ వచనం చూడండి. 16వ వచనத்திலே పేతురు ఏమన్నాడు? பேதுரு என்ன சொல்றார்? నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు